మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చూడండి మేడం, అక్కడ జరగకూడని సంఘటన జరిగిపోయిందని మనకు అర్థమైంది కదా. మనం బయటపడ్డాం అనుకున్నాం, కానీ వాడు చచ్చిపోయాడని ఇప్పుడే కదా తెలిసింది. ఓ పని చేస్తాను, నేను వెళ్ళి పోలీసులకి లొంగిపోతాను. ఆ రోజు అక్కడ జరిగింది మొత్తం చెప్తాను. వాడే మీ విషయంలో తప్పుగా ప్రవర్తించాడని వాడికి బుద్ధి చెప్పాను, కానీ చంపాలని అనుకోలేదు అని చెప్పేస్తాను. అక్కడ అసలు ఏం జరుగుతుందో నీకేమన్నా అర్థమవుతుందా? వాళ్ళు నీకెంత దూరంగా ఉన్నారో నాకు అంతే దూరంగా ఉన్నారు కదా. నీకెలా అర్థం కావడం లేదో నాకు అలాగే అర్థం కావడం లేదు. నువ్వేమీ మాట్లాడకు, ముందక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకు మేడం ఆపుతున్నారు? ఏంటి, పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోతావా? ఇప్పుడు నువ్వు చెప్తే పోలీసులు వింటారనుకుంటున్నావా? అసలు నమ్ముతారనే ఊహిస్తున్నావా? ఆ ఇందిర చెప్పింది కదా తన తమ్ముడిని చంపిన వాడిని వదలను అని. ఆవిడ తన తమ్ముడిని ఎవరో చంపారు అని ఫిక్స్ అయింది. పొరపాటు జరిగింది అని అంటే నమ్మకపోతే నీ జీవితం ఏమవుతుంది? నేనిప్పుడు నా జీవితం గురించి ఆలోచించడం లేదు. ఈ విషయాలన్నీ బయటకు వస్తే మీ జీవితం ఏమవుతుంది అని భయపడుతున్నాను. అందుకే నేను వెళ్ళి పోలీసులకి లొంగిపోతాను. జరగబోయేదేంటో తర్వాత చూసుకుందాం. ఒక్కసారి పోలీసుల ముందుకెళ్ళి నోరు విప్పాక ఇంకేం జరుగుతుందన్నది మన చేతుల్లో ఉండదు. ఈ విషయం బయటకొచ్చింది అంటే డాడీ తట్టుకోలేరు. ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు. ఇలాంటప్పుడు ఆయన టెన్షన్ పెట్టే ఏ న్యూస్ తెలియకూడదు. అయినా అక్కడ ఏం జరిగింది అన్నది మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. చచ్చిపోయినవాడు చెప్పడు. చచ్చినా మనమిద్దరం బయటికి నిజం చెప్పం. సైలెంట్ గానే ఉందాం గోపి. అది కాదు మేడం, అసలే ఎంక్వైరీ జరుగుతుంది కదా. రేపొద్దున ఎట్నుంచి ఏం జరిగినా కూడా అందరూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే నేను వెళ్ళి అన్ని విషయాలు చెప్తాను. మీ పేరు ఎక్కడ బయటికి రాదు. నువ్వు వెళ్ళిపోవడం అంటే నా జీవితం నుంచి వదిలేసి వెళ్ళిపోవడం, నన్ను ఒంటరిని చెయ్యడం. నేను ప్రేమించే మనిషి నన్ను రక్షించే క్రమంలో చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తాను అంటే నేను భరించలేను. వద్దు గోపి, ఇది ఇక్కడితో వదిలేద్దాం. ఏమీ తెలియనట్టే ఉందా? నువ్వు నాకు తెలియకుండా ఎలాంటి పని చెయ్యనని నాకు మాటివ్వు. నాకు మెంట్లెక్కిపోతోంది. అక్కడేదో జరుగుతోంది. వాళ్ళెందుకో టెన్షన్ పడుతున్నారు. ఆ గోపి చెయ్యి తన చేతిలో వేసుకుని సృజన్ ఏదో మాట తీసుకుంది. అసలేం అర్థం కావటం లేదు. ఏం చేయాలో తెలియటం లేదు. తారా ప్లీజ్, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయాలో చెప్పు. ఒక పని చెయ్యి, వాళ్ళ ముందు నిలబడి అసలేం జరుగుతుందో మళ్ళీ మొదటి నుంచి చెప్పమని అడుగు. వాళ్ళు నీకు చెప్తే నువ్వొచ్చి నాకు చెప్పు, నువ్వొచ్చి నాకు చెప్పు, నువ్వొచ్చి నాకు.
నమస్కారం మేడం. నమస్తే. గుళ్ళో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. గుడ్. ఇక్కడ మీరు సీసీ కెమెరాలు పెట్టడం నాకు చాలా పనికొచ్చింది. ఎన్ని రోజుల ఫుటేజ్ ఉంటుంది? 2 నెలల వరకు ఉంటుందమ్మా. ఇక్కడ తాయెత్తును ప్రతి శుక్రవారం మాత్రమే ఇస్తానన్నారు కదా, దానికి ఏమైనా స్పెషాలిటీ ఉందా? అవును మేడం, ఆ రోజు ఇక్కడ విశేషమైన పూజ జరుగుతుంది. ఆ పూజలో ఆ తాయెత్తులన్నీ ఉంచుతాం. అందుకే ఆ రోజు మాత్రమే పంచుతాం. మస్తాన్ మేడం. సీసీ ఫుటేజ్ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మేడం. సరే పద. ఇందులో ఎంతో మంది ఉన్నారు కదా, వీళ్లలో ఆ రోజు తీసుకున్న వాళ్ళు 4 కనపడుతున్నారు. అయినా సిటీలో ఇంతమంది జనాభా ఉన్నారు, 40 లక్షల మంది. ఇందులో వీళ్ళు ఎవరనేది ఎలా కనిపెట్టాలి? మేడం, ఈ అమ్మాయి కొబ్బరికాయల దగ్గర ఫోన్ పే చేసింది మేడం. ఇప్పుడు ఫోన్ పే చేశారంటే ఆ నెంబర్ని రికవరీ చేయించచ్చు కదా. వెరీ గుడ్ మస్తాన్, పర్వాలేదు. ఇన్వెస్టిగేషన్లో మంచి డెవలప్మెంట్ చూపిస్తున్నావు. సో ఈ అమ్మాయి నంబరు మనకు ఈజీగా దొరుకుతుంది. మిగిలిన వాళ్ళు డీటెయిల్స్ కూడా తెలుసుకో. ముందు ఈ అమ్మాయి ఎక్కడుందో చూడాలి. ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే తర్వాత హంతకుడు కూడా ఈజీగా దొరుకుతాడని నాకు అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఎక్కడుందో మనం వెంటనే వెళ్ళి మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ ఇందిరా, 2 టౌన్ PSCI. వెరీ గుడ్ మార్నింగ్. మీరేంటి మా ఇంటికి వచ్చారు? మీలాంటి గొప్ప వాళ్ళ ఇంటికి పని మీద వస్తే సింగిల్గా వస్తాము. అదే నేరస్తులను వెతుక్కుంటూ వస్తే ఇలా స్టాఫ్తో వస్తాము. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఇది ఎవరిల్లో తెలుసుకొని వచ్చారా? నేరస్తులు ఇక్కడెందుకుంటారు? నేరస్తులను వెతుక్కుంటూ రాలేదు, నేరస్తుల కోసం ఇన్వెస్టిగేషన్ చేయడానికొచ్చాము. చూడండి, ఈ సిటీలోనే నాకు స్టేటస్ ఉంది. ఆదిత్య మౌర్య అంటే విశాఖపట్నంలో తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటి నా ఇంట్లో నేరస్తులు ఉండటం ఏంటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా మీ తమ్ముడిని ఎవరో చంపారని కదా వెతుకుతున్నారు, ఆ ఎంక్వైరీ కోసం వచ్చారా? ఆ హత్య చేసిన వాడు మీలాంటివాడే అయ్యుంటాడండి. మన ఇంట్లో ఉన్నాడేమో అని వచ్చుంటారు. కొంపతీసి మీరు కాదు కదా? ఉసేయ్,
నీ తెలివి తక్కువ మాటలతో నన్ను ఇరికించాలని చూడకు. నువ్వు నోరు మూసుకొని ఉండు. ఇక్కడ ఎవరూ మాట్లాడొద్దు. ముందు మా పని మమ్మల్ని చేయనివ్వండి. ఏంటండి మీరు పనిచేసేది? ఒక పరువు గల వాళ్ళ ఇంటికొచ్చి ఇక నేరస్తులున్నారంటారేంటి? చూడండి, ఎంక్వైరీ చేయడానికి మేమొచ్చాం. ఆధారాలు దొరికాకే నేరస్తుడని నిర్ధారించుకుంటాం. ఇంతకీ ఇక్కడ తార ఎవరు? నేనేనండి. శుక్రవారం నాడు ఇలాంటి తాయెత్తును మీరు గుడిలో తీసుకున్నారని మా ఎంక్వైరీలో తేలింది. ఎవరి కోసం తీసుకున్నారో చెప్తారా? ఎందుకండి? ప్లీజ్ చెప్పండి, తాయెత్తు ఎవరి కోసం తీసుకున్నారు? ఓహో, అతని కోసం తీసుకున్నావా? మీకు కఠిన తాయెత్తును చూపించండి. చూడండి ఇందిరా గారు, ఇది ఒక పరువు ప్రతిష్టలు ఉండే ఇల్లు. ఇలాంటి ఇంటి దగ్గరికి వచ్చి నాకు కాబోయే అల్లుడిని మీరు నేరస్తుడు అంటున్నారు. తర్వాత దీని పరిణామం ఎలా ఉంటుందో మీరు కాస్త ముందు వెనక ఆలోచిస్తే మీకే మంచిది. అవును, మా బావగారికి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. చాలా పెద్ద సర్కిల్స్లో ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అలాంటిది మా ఇంటి దగ్గరికి వచ్చి ఈ ఇంటికి కాబోయే అల్లుడి విషయంలో ఇలా మాట్లాడారంటే రేపు మీరు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. బాగా ఆలోచించుకోండి. మీరు గొప్పవాళ్లే, కాదలను. మీకున్న ఇన్ఫ్లుయెన్స్ నాకు తెలుసు. కానీ నేను బాధ్యత కలిగిన ఆఫీసర్ని. ఇప్పుడు నేను కేసు ఎంక్వైరీ చేస్తున్నాను. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. చూపించండి గోపి, మీకు తారా కట్టిన తాయెత్తు ఏది? అది ఎక్కడైనా పడిపోయిందా? ఎక్కడైనా పడిపోయిందా? ఎక్కడైనా పడిపోయిందా? నువ్వేనా? నువ్వేనా?
నువ్వేనా నా తమ్ముడి చంపింది? నా తమ్ముడి ప్రాణాలు తీసింది నువ్వే కదా? ఇప్పుడు నీ సంగతి నేను చూస్తాను. ఆగండి మేడం. ఏంటి మేడం ఇది? తనే నేరం చేశాడు అని ప్రూఫ్స్ ఏమున్నాయి? మాకు చట్టాలు అవి తెలుసు. అంతేకాని ఇలా తీసుకెళ్తే చూస్తూ ఎవరు ఊరుకోరు. నువ్వు మాట్లాడుతున్నది ఇందిరాతో, సిఐ ఇందిరాతో. నాకే చట్టం గురించి చెప్తున్నావా? ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు మొత్తం తెలుసు. మీరింకేమైనా మాట్లాడాలి అనుకుంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి. నువ్వు పద. మేడం 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 ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్. పద 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 పద. చూసావా నీ తలరాత ఎలా మారిపోయిందో? నిన్ను ఇక్కడికి సీను రీకన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకురాలేదురా, ఇక్కడ ఎన్కౌంటర్ చేయడానికి తీసుకొచ్చాను. నా తమ్ముడు ఇక్కడే చచ్చిపడి ఉన్నాడు. ఈ మట్టిలోనే వాడిని కలిపేశావు. ఇదే మట్టి మీద నీ ఊపిరిని నేను తీసేస్తాను. నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు కదా? నువ్వు చంపిన వాడి ప్లేస్లోనే నువ్వు కూడా చేస్తావని. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది మేడం? నేను చంపలేదని చెప్తున్నాను కదా. ఆ రోజు మా తప్పేం లేదు మేడం. నేను సృజన మేడం కొండపైకి వచ్చాం. మేము అక్కడ సరదాగా ఉందాం అనుకున్నాం. కానీ అప్పుడే మీ తమ్ముడు వచ్చి తన మీద అటాక్ చేశాడు. ఒక మృగంలా ప్రవర్తించాడు మేడం. కాపాడే క్రమంలో మా ఇద్దరికి గొడవ జరిగింది మేడం. అంతేకాని చంపాలని మాత్రం అనుకోలేదు. నిన్ను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇదే మాట చెప్తున్నావు. జీపులో చెప్పావు, స్టేషన్లో చెప్పావు, ఇప్పుడు తీసుకొస్తున్నప్పుడు కూడా చెప్పావు, చివరికి ఇక్కడికి వచ్చాక కూడా చెప్తున్నావు. ఎన్నిసార్లు చెప్తావురా? చెప్పిన మాటే చెప్తున్నావు. నేను నమ్మనని చెప్పాను కదా. మేడం, మీరింత మూర్ఖంగా ఆలోచిస్తే ఎలా మేడం? నేనే తప్పు చేయలేదు. నేను అసలు తనని చంపలేదు. టీవీలో న్యూస్ చూసే వరకు అతని ప్రాణం పోయిందన్న విషయం కూడా నాకు తెలియదు మేడం. ప్లీజ్ మేడం, దయచేసి నన్ను నమ్మండి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ప్రేమించిన కాంతార మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇంతకన్నా నేను మీకు ఎలా చెప్పగలను? అన్నా, ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళండి అన్నా.
స్టేషన్లో దెబ్బలు తింటున్నప్పుడు నువ్వు చెప్పింది అబద్ధం అనుకున్నాను. కాని గన్ను గురిపెట్టాక కూడా నువ్వదే భయంతో ఉన్నావు. అదే మాట చెప్తున్నావు. నేను అబద్ధం చెప్పలేదు మేడం. నిజం కాబట్టి మీరు చచ్చేలా కొట్టినా చివరికి ప్రాణాలు తీయాలనుకున్నా అదే చెప్తున్నాను. చూడు, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ నా తమ్ముడు చనిపోవడం అబద్ధం కాదు కదా. నాకు ఎంతో ఇష్టమైన నా తమ్ముడు లేడు అన్నది నాకు చాలా కష్టంగా ఉంది. వాడి చావుకు నువ్వే కారణమని సాక్ష్యం చూపిస్తుంది. అందుకే ఉరితీసేవాణ్ణి కూడా ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు. వాడేది కోరుకుంటే అది వాడికి ఇస్తారు. ఒక్క ఉరి శిక్ష తప్పించడం తప్ప. నేను కూడా నీకు ఛాన్స్ ఇస్తున్నాను. నేనిక్కడి నుంచి 3 అంకెలు లెక్క పెడతాను. ఈలోగా నువ్వు తప్పించుకుని పారిపోయావే అనుకో, ఇంక నిన్ను ఏమీ చెయ్యను. నా కంటికి ఇంకా కనిపిస్తూనే ఉన్నావనుకో, ఖచ్చితంగా ట్రిగ్గర్ నొక్కుతాను. బుల్లెట్కి జాలుండదు. అందుకే నీకు లైఫా డెత్తా అనేది కేవలం 3 అంకెలు మాత్రమే డిసైడ్ చేస్తాయి. మహేష్, కప్స్ లాక్ ఓపెన్ చేయి. రన్. One. 2. 3. అదేంటి మేడం, తప్పించుకున్నట్టున్నాడుగా? ఇంక వదిలేసినట్టేనా? ఎదురుగా నిలబెట్టి షూట్ చేస్తే అది ఎన్కౌంటర్ ఎందుకవుతుంది? మనం తీసుకొచ్చి కాల్ చేశామంటారు. అదే వాడు పారిపోతున్నప్పుడు షూట్ చేస్తే, నేరస్తుడు తప్పించుకొని పారిపోతున్నప్పుడు తప్పక షూట్ చేశాను, ఎన్కౌంటర్ చేయక తప్పలేదు అని రేపు నన్ను ఎంక్వైరీ చేసే కమిటీ ముందు చెప్పొచ్చు. అందుకే వాడికి అవకాశం ఇచ్చాను. ఇక్కడి నుంచి వాడి శవం వెళుతుంది, కాని వాడెళ్ళడు. కమాన్. గాలిలో చిందులు వేసిన జెండాలా, చిందులు వేసెను నువ్వు వచ్చావని నా ప్రాణం. ఒడ్డున నావను చూసిన తీరవులా, సందడి చేసెను నిన్నే చూసిన నా లోకం. ఎన్నాళ్ళుగా వేచెను కళ్ళు, మళ్ళీ నిన్ను చూస్తే చాలు. నీకోసం వేచుండే ప్రాణం. నీకేం కాలేదు కదా గోపి? తారా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అదేంటి గోపి అలా అంటున్నావు? నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు లేదా? నిన్ను ఎన్కౌంటర్ చేయడానికి తీసుకొచ్చారని పోలీస్ స్టేషన్లో నేను వినగానే నాకెంత భయం వేసిందో తెలుసా? నిజమే తారా, ఇందిర నన్ను చంపడానికే తీసుకొచ్చింది. కానీ 3 లెక్క పెట్టే లోపల తప్పించుకోమంది. అందుకే నేను పరిగెత్తుకుంటూ వస్తున్నాను. కానీ ఆ ఇందిర నన్ను వదులుతుందన్న నమ్మకం లేదు. అందుకే ప్రాణాలు పోయే ముందు నేను నీకు నిజం చెప్పేస్తున్నాను. నిజమా? ఏంటి గోపి అది? నాకు
గతం మొత్తం గుర్తొచ్చింది కాంతారా, గతం మొత్తం గుర్తొచ్చింది కాంతారా. ఇదేంటి పొద్దున్నే ఈ పోలీస్ ఆఫీసర్ మన ఇంటికి వచ్చారు? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీరేంటి మా ఇంటికి వచ్చారు? ఒక చిన్న కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాను. కేసు ఇన్వెస్టిగేషన్ అయినా ఈవిడ ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు ఇక్కడెవరున్నారో? పొరపాటున దీని కంట పడ్డానంటే లేనిపోని తలనొప్పి వస్తుంది. మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. అవునమ్మా, ఐఎమ్ వెరీ సారీ. మీ తమ్ముడు హత్యకు గురయ్యాడని న్యూస్లో చూశాను. దాని గురించేనా? ఏంటి గోపి, ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటికి వచ్చింది అంటే ఆ రోజు మనం అక్కడున్నామనే విషయం తెలిసిపోయిందా? మేడం, మీరు అనవసరంగా నోరు జారకండి. అసలు ఎందుకు వచ్చిందో ముందు తెలుసుకొని ఏం మాట్లాడుతుందో తెలిసాక దాన్ని బట్టి మనం మాట్లాడదాం. ఆ కేసు గురించే చాలా మందిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అవును, ఇక్కడ తార అంటే ఎవరు? నేనేనండి. ఇదేంటి కలలో వచ్చినట్టుగానే జరుగుతుందంటే కళ నిజం అవుతుందా? డోంట్ వరీ, చాలా మందిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నానని చెప్పాను కదా. మీతో మాట్లాడాలి, ఒకసారి పక్కకొస్తారా? పక్కకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే మాట్లాడండి. ఎందుకు సార్ అనవసరంగా టెన్షన్ పడతారు? చెప్పాను కదా, నేను కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. దాని పర్పస్తో చాలా మందితో మాట్లాడుతున్నాం. అంతేగాని ఈవిడ అక్యూజ్డ్ కాదు. అక్యూజ్డ్ కాదని మీరే చెప్తున్నప్పుడు తారతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒక దగ్గర క్రైమ్ జరిగింది అంటే దానికి సంబంధించి చాలా కోణాల్లో ఎంక్వైరీ చేస్తాము. అలా ముందుకు వెళ్తున్న క్రమంలో కొన్ని చోట్ల కొంతమందిని కలవవలసి వస్తుంది. వాళ్ళందరితో మాట్లాడితే అసలు నేరస్తుడు ఎవరో తెలుస్తారు. ఒక్కోసారి నేరస్తులు మన పక్కనే ఉండొచ్చు. సాక్ష్యాలు ఉండవు కాబట్టి వాళ్ళని మేము కనిపెట్టలేము. కానీ అన్ని విధాలా ఎంక్వైరీ చేశాక నేరస్తుల్ని పట్టుకుంటాము. అప్పుడు అర్థమవుతుంది ఇన్ని రోజులు వీళ్ళు మన ముందే ఉన్నా చూసుకోలేదు అని. అందుకే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మేము తెలుసుకుంటాం. పదండి. వసుదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేను నీకు చెప్పాను కదా అదెంత డేంజరో. టీవీలో చూస్తేనే నా కొళ్ళంతా చెమటలు పట్టేశాయి. అలాంటిది డైరెక్ట్గా ఇక్కడికే వచ్చిందంటే భయంతో గుండె ఆగిపోయేలా ఉంది. నీ మీద కేసులేవి లేవన్నావు కదా. నీకు ఆవిడ పరిచయం లేనప్పుడు అనవసరంగా భయపడుతున్నావు. నీ భయాన్ని చూస్తే నువ్వేదో తప్పు చేసినట్టు ముందుగానే అరెస్ట్ చేయగలదు. కేసుకు సంబంధించి వచ్చారంటే దాని సంగతి నీకేం తెలుసు మోహన్? ఈ పోలీస్ ఆఫీసర్కి వసుదికి పురాణ జమానాలో ఏదో లింక్ ఉంది. అదేదో కనిపెట్టాలి.
కనిపెడతా. చెప్పండి మేడం. మీరు ఫిబ్రవరి 14th లవర్స్ డే రోజు గుడికి వెళ్లారు కదా? ఆ, అవును వెళ్ళాను. అక్కడ మీరు ఒక తాయెత్తు కొన్నారు కదా? అవునండి తీసుకున్నాను. ఎందుకు కొన్నారో తెలుసుకోవచ్చా? అదేంటి మేడం, మీరు కూడా విశాఖపట్నంలోనే ఉంటారు కదా. ఆ గుడి గురించి, అక్కడ అమ్మే తాయెత్తుల గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. కేవలం శుక్రవారం రోజు మాత్రమే ఆ తాయెత్తు ఇస్తారు. అది కట్టుకుంటే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని భక్తులు కూడా విశ్వసిస్తారు. అందుకే నేను కూడా ఆ రోజు అక్కడ తాయెత్తు తీసుకున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. మహేష్, మీరీ తాయెత్తు ఎవరి కోసం కొన్నారు? అయిపోయింది. కాంతర ఆ తాయెత్తు నా కోసమే తీసుకున్నానని చెప్పేస్తుంది. ఆ సిఐ నన్ను అరెస్ట్ చేస్తుంది. నిజం చెప్పేస్తుంది. నాకొచ్చిన కళ నిజం అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఈ తాయెత్తు ఎవరి కోసం కొన్నారు? నా జీవితం అనుకున్న మనిషి గురించి కొన్నాను. తను బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. అందుకే ఆ తాయెత్తు తీసుకొచ్చి తన చేతికి కట్టాను. తారా నా గురించే చెప్పేసింది. ఇప్పుడు ఈవిడ వెంటనే నన్ను తీసుకెళ్తుంది. ఇంట్లో అందరికీ ఏం సమాధానం చెప్పాలి? మీ మనిషి అంటున్నారు, ఆ మనిషికి పేరుంటుంది కదా, ఏం పేరు? వికాస్. ఆయన నా భర్త. తన కోసమే కొన్నాను. మీ భర్త ఎక్కడున్నారు? ఒకసారి పిలుస్తారా? ఆయన ఇక్కడ ఉండరండి, సింగపూర్లో జాబ్ చేస్తున్నారు. మొన్న మా అబ్బాయి బర్త్డే ఉంటే వచ్చారు. అప్పుడే ఆయన చేతికి కట్టాను. బర్త్డే అయిపోగానే ఆయన సింగపూర్ వెళ్ళిపోయారు. అవునా, ఇట్స్ ఓకే. మేడం, ఒక తాయెత్తు గురించి ఇంతలా అడుగుతున్నారేంటి? చెప్పాను కదా, నేను నా తమ్ముడి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నానని. వాడి డెడ్ బాడీ మాకు దొరికిన ప్రదేశానికి కొంచెం దూరంలో ఆ గుడిలో ఇచ్చే ఈ తాయెత్తు దొరికింది. అంటే ఖచ్చితంగా హంతకుడి చేతికి ఆ తాయెత్తుంది. అప్పుడక్కడ జరిగిన పెనుగులాటలో ఆ తాయెత్తు పడి ఉంటుంది. అవి చాలా లిమిటెడ్గా దొరికే తాయెత్తులు కాబట్టి ఎవరెవరి దగ్గరికి వెళ్లాయో ఎంక్వైరీ చేస్తున్నాను. ఆ తాయెత్తు ఎవరి దగ్గర లేదో, ఆ రోజు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుంటే హంతకుణ్ణి ఈజీగా పట్టుకోవచ్చు కదా. ఓకే, ఇక్కడికొస్తే ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని చాలా ఆశగా వచ్చాను. బట్ మీ హస్బెండ్ సింగపూర్లో ఉన్నారని చెప్పారు కదా. థ్యాంక్ యూ.
బద్రి ఇందిరా అక్క ఈ బద్రి వాడి ఫోన్లో ఏమైనా రికార్డ్ చేశాడా? ఎలా తెలుసుకోవాలి? వీడి పాస్వర్డ్ ఏం పెట్టి చచ్చాడు? అసలు ఆ నైట్ ఎందుకు అలా జరిగింది? కసి 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 అనుకోకుండా గోపి ఫోటో కాలిపోవడం ఏంటి? గోపి సృజనాన్ని తీసుకుని బయటికి వెళ్ళడం ఏంటి? అసలు ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. The number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. ఇద్దరి ఫోను కలవడం లేదు. అవుట్ ఆఫ్ నెట్వర్క్ లోనే ఉన్నారు. అసలు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ తాయెత్తు కట్టుకున్నాక 3 రోజులు పొలిమేరలు దాటకూడదు. చాలా నిష్టగా ఉండాలి. అప్పుడే తాయెత్తు పనిచేస్తుంది. పొరపాటున కాదు అని దాటితే ప్రమాదంలో పడవలసొస్తుంది. రక్షణ కవచం అన్ని విధాలా రక్షించేలా ఉండాలి. దానికి సంబంధించిన నియమాలు కూడా పాటించాలి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు అన్న నమ్మకంతో నేను ఈ మాట గోపికి చెప్పలేదు. కానీ ఒక్క రోజులోనే వీళ్ళు బయటకు వెళ్ళారు. ఇప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో పంతులు గారు మరీ మరీ చెప్పారు. ఇప్పుడు నేనేం చేయాలి? అది కాక వసుధ వాళ్ళు ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళారు అని చెప్పింది. దూరంగా వెళ్ళారు అంది. అసలు వసుధ వాళ్ళని ఎందుకు ఇలా పంపించింది? వసుధ ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తుంది? మేడం 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 ఈ వసుధ ఇంటికి వచ్చిన తర్వాతే ఆదిత్య గారి భార్య చనిపోయారు. ఆవిడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నుంచి పడిపోయారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ అందులో నిజం ఎంతుందో నాకు ఇప్పటికీ అనుమానంగానే ఉంది. ఈ వసుధ ప్రవర్తన అంతా ఆదిత్య గారికి తను దగ్గరవ్వాలని ట్రై చేస్తున్నట్టే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇదేదో ప్లాన్ చేస్తుందని నాకిప్పటికీ అర్థమవుతుంది. ఆ రోజు పిక్నిక్లో అటాక్ ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? వసుధ ఎందుకు అడ్డం వచ్చి కాపాడింది? ఇదంతా వసుధ కావాలని చేస్తుందా?
తన ప్లాన్ ప్రకారం జరుగుతుందా? ఖచ్చితంగా ఇందులో ఏదో తేడా ఉంది. ఆదిత్య గారికి సృజన అంటే ఎంతో ప్రాణం. తన కోట్ల ఆస్తికి సృజన మాత్రమే వారసురాలు. అలాంటి సృజన లేకపోతే ఈ ఆస్తంతా ఈ కోట్ల ఆస్తి నాదే. ఇక నుంచి ఈ ఆస్తి మొత్తానికి నేనే అధిపతిని. ఆదిత్య మౌర్య నా చేతిలో కీలు బొమ్మ, నా చెప్పు కింద రాయి. నేను ఎలా చెప్తే అలా వింటాడు. తనకి ప్రాణమైన కూతురు ప్రాణాన్ని గాల్లో కలిపేశాను. తను వాళ్ళందరినీ నలిపేశాను. ఇక ఈ కోటకి నేనే రాణిని, ఈ సంపదకి నేనే అధిపతిని. నేను ఎలాగైనా తనని కాపాడుకోవాలి. నా గోపిని, సృజనాని నేనే రక్షించుకోవాలి. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేకుండా నేనే చూసుకోవాలి. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎలా తెలుసుకోవాలి? నేను గోపి బయటికి వెళ్తున్నాం. లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నాం. ఎవ్వరూ ఉండని చోటికి వెళ్తున్నాం. అంటే సిటీకి చాలా దూరంగా ఉన్న అడవి ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడైతేనే మనిషి సంచారం ఉండదు. కాబట్టి వీళ్ళు అటే వెళ్ళుంటారా? గోపి, నిన్ను సృజనని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. నీకేదో ప్రమాదం తలపెట్టడానికి ఆ వసుధ పంపించిందేమోనని నాకు భయం వేస్తోంది. నా మనసు నాకు బలంగా చెబుతోంది నీకేదో జరిగిందని, మీరు ప్రమాదంలో ఉన్నారు అని. నేను మిమ్మల్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ఎక్కడున్నారు?
కారేంటి ఇక్కడుంది? ఎవరి కార్ ఇది? ఈ కార్ ఎవరిదై ఉంటుంది? సృజన కార్ కాదే ఇది. ఈ కొండపైకి వెహికల్సే వెళ్ళవు. వాళ్ళు లోన్లీ ప్లేస్కి వచ్చారంటే బహుశా ఇక్కడికే వచ్చి ఉండొచ్చు. కొండ మీద ఉన్నారేమో చూద్దాం. గోపి, సృజన, గోపి, మీరిద్దరూ ఎక్కడున్నారు? గోపి, గోపి, సృజన, గోపి, సృజన, గోపి, సృజన. గోపి, అక్కడెవరో పడిపోయి ఉన్నారు. నా గోపి కాదు కదా. నేను భయపడుతున్నట్టుగా గోపికి సృజనకి ఏం కాలేదు కదా. దేవుడా, నువ్వే కాపాడాలి. వాళ్ళిద్దరికి ఏమీ అవ్వకూడదు. వాళ్ళని నువ్వే రక్షించాలి. ఎవరో పొరపాటున కొండ మీద నుంచి జారిపడినట్టున్నాడు. ఏవండి, ఏవండి, హలో, ఏవండి, మిమ్మల్నే. ఏవండి, ఏంటండి ఇలా పడిపోయారు? పొరపాటున కాలే విన్న జారారా? ఒక అందమైన ఐస్ క్రీమ్ మీద కన్ను పడి వచ్చాను. దాన్ని రోజు తనివిదీరా తినాలనుకున్నాను. కానీ అప్పుడే దాన్ని ప్రేమించిన వాడొచ్చి నాతో గొడవ పడ్డాడు. వాణ్ణి చంపేద్దాం అనుకున్నాను. కానీ వాడికి బలం ఎక్కువ అనుకుంటా. నన్ను తోసేశాడు.
నేను చచ్చిపోయాను అని అనుకున్నాను, కానీ నువ్వు నన్ను బ్రతికించావు. కాదు, నీకోసం బతికించుకున్నావు. ఏంటిది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అవును, నాకు పిచ్చే. అందాన్ని అనుభవించాలనే పిచ్చి. అందమైన నీలాంటి కసిబొమ్మని చూస్తే కసి. ఆ కసి దానం మీద తీర్చుకోవాలని ఇక్కడి దాకా వచ్చాను, కానీ అది తప్పించుకుంది. నా బ్యాడ్ లక్, దాని గుడ్ లక్. కానీ ఇప్పుడు నాకు గుడ్ లక్ స్టార్ట్ అయింది. ఆ కసి బొమ్మ పోయింది, ఈ కసి బొమ్మ వచ్చింది. ఈరోజు నా టైం బాగుంది. చుట్టూ చీకటిగా ఉంది, మనిద్దరం తప్ప ఎవ్వరూ లేము. హ్యాపీగా కసిగా ఎంజాయ్ చేద్దాం. తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోదాం. రా. పళ్ళు రాలిపోతాయి. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?